ప్రధానమంత్రి ఎవరో చూసి ఓటేయండి అని కిషన్ రెడ్డి అడుగుతూ ఉన్నారు సార్. సో ప్రధానమంత్రి అభ్యర్థిని దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు తెలంగాణ ప్రజలు తీర్పు చెప్తారా, ఓట్లేస్తారా లోక్సభ ఎన్నికల్లో, లేకపోతే స్థానిక అంశాలే? అంటే భారతీయ జనతా పార్టీ స్థానిక అంశాలు ఏవి చర్చకు రాకూడదు. నరేంద్ర మోడీ పర్సానా బ్రాండ్ మోడీని చూసి ఓటేయాలి అంటున్నారు. సంతోషం, నేను కూడా మోడీనే చూసి ఓటేయాలంటే, ఎందుకంటే మన దేశ ప్రధానమంత్రి ఎవరు అనేది కీలకం. అయితే మన పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రైమ్ మినిస్టర్ చూసి ఓటేయం, మనం పార్లమెంటు ఎంపీలను చూసి ఓట్లేస్తాం. మెజారిటీ ఎంపీలు ఎవరు గెలిస్తే వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఎందుకు మీకు అమెరికాలో ప్రెసిడెంట్ని చూసి ఓటేస్తారు. ఎందుకు ఈ తేడా ఉందంటే భారతదేశం చాలా డైవర్స్ కంట్రీ. ఇంత వైవిధ్యభరితమైన దేశంలో నరేంద్ర మోడీ వచ్చి 543 లోక్సభ ఎంపీల ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు చేయడం కష్టం. అందువల్ల ఇంత వైవిధ్యభరితమైన దేశంలో కాన్సన్ట్రేటెడ్ పవర్ మంచిది కాదు, డిస్ట్రిబ్యూటివ్ పవర్ ఉండాలి అన్నది మన రాజ్యాంగ లక్ష్యం. అందుకే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక ప్రభుత్వాలను ఏర్పాటు చేశారు. కేంద్రంలో ఒక పార్టీ, రాష్ట్రంలో ఒక పార్టీ ఉండటానికి వెసులుబాటు కూడా ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే పవర్ షుడ్ బి డిస్ట్రిబ్యూటెడ్. మీకు పెయిన్ ఉంది బాడీలో, ఒకచోటే పెయిన్ ఉందనుకోండి మనం చాలా ఇబ్బంది పడతాం. ఆ పెయిన్ డిస్ట్రిబ్యూట్ అయిందనుకో కొంత రిలీఫ్ ఉంటుంది. సో అలాగే పవర్ కూడా అది ఏదైనా కాన్సన్ట్రేట్ అయితే, వాటర్ ఒక దగ్గర కాన్సన్ట్రేట్ అయిందనుకో ఈగలు దోమలు వస్తాయి. ఆ వాటర్ డిస్ట్రిబ్యూట్ అయిందనుకో ప్రాబ్లం లేదు. ఎప్పుడు కూడా ఏదైనా కొవ్వు బాడీలో ఫ్యాట్ ఒకచోట కాన్సన్ట్రేట్ అయిందనుకో, మనకు రకరకాల షేపుల్లో మనిషి ఉంటాడు, ఇంత పొట్టనో లేకుంటే ఇలా అనో ఉంటాడు. అదే నీకు అది ఆ ఫ్యాట్ డిస్ట్రిబ్యూట్ అయిందనుకోండి బాడీలో షేప్ డిఫరెంట్గా ఉంటుంది. అందుకే బాడీ పాలిటిక్లో కూడా పవర్ షుడ్ నాట్ బి కాన్సన్ట్రేటెడ్ ఇన్ వన్ హ్యాండ్. అందులో ఏక వ్యక్తి, ఆ వ్యక్తి ఎంత గొప్పవాడైనా, ఆ వ్యక్తి ఎంత అద్భుతమైన మేధస్సు ఉన్న వ్యక్తి అయినా, 140 కోట్ల మంది భారత ప్రజల భవిష్యత్తును ఒక వ్యక్తి చేతిలో పెట్టడం సమంజసమా? ఆ పద్ధతి, ఆ విధానము దేశానికి శ్రేయస్కరమా అనేది ఆలోచించాలి. ఎప్పుడు కూడా నియంత మంచివాడైతే సమాజానికి మంచి జరగచ్చు, కానీ నియంతృత్వాన్ని కోరుకుందామా? ఈవెన్ ఎమర్జెన్సీ హయాంలో కూడా కొన్ని మంచి జరిగిన మా సందర్భాలు ఉన్నాయి. గవర్నమెంట్ ఆఫీసెస్లో పర్ఫెక్ట్గా టైంకి పనిచేశారు. ఆ రోజుల్లో ఎవరు వణుక్కుండా పనిచేశారు ఎమర్జెన్సీ కనుక. మరి అది చూస్తే మనకు ఎమర్జెన్సీ ఏమనిపిస్తుంది? ఇలా ప్రభుత్వ కార్యాలయానికి పోతే 10:30-11:30 కూడా సగం చైర్లు ఖాళీ ఉండొచ్చు. అండ్ ఎమర్జెన్సీ టైంలో అవకాశమే లేదు. నీకు టైం అంటే టైం మెయింటైన్ చేశారు, ఎందుకంటే జనం భయపడుకుంటూ చేశారు. ఎందుకంటే పౌర హక్కులు లేవు, ప్రాథమిక హక్కులు లేవు. అలాంటి దశలో నీకు పోరాటాలు, సమ్మెలు, ఉద్యమాలు లేవు. సో అందువల్ల ఎమర్జెన్సీ మంచి అని మనకు అభిప్రాయం ఉండొచ్చు, కానీ భారత ప్రజలు ఎమర్జెన్సీని తిరస్కరించారు కదా. ఎమర్జెన్సీ విధించినందుకు కాంగ్రెస్ పార్టీ అప్పటి నుంచి మొదలైంది కాంగ్రెస్ పతనం. మీరు ఆలోచిస్తే మధ్యలో ఇందిరాగాంధీ ఒకసారి గెలవడము, హత్య అనంతరము రాజీవ్ గాంధీ భారీ మేరతో గెలవడం ఒక ఫ్యాక్టర్ అయినా మొదటి దెబ్బ కాంగ్రెస్ పార్టీకి ఎమర్జెన్సీ అనంతరమే కలిగింది. అందువల్ల ఎప్పుడు కూడా ఏక వ్యక్తి పాలన ఇంత వైవిధ్యభరితమైన దేశానికి శ్రేయస్కరం కాదు. అయినా కూడా మన దేశంలో ఎలక్షన్స్ ప్రెసిడెన్షియల్ చేశారు. ముఖ్యంగా మా ప్రాంతీయ పార్టీల ఆవిర్భావం తర్వాత వ్యక్తుల చుట్టూ రాజకీయ పార్టీల నిర్మాణం, కుటుంబాల చుట్టూ రాజకీయ పార్టీల నిర్మాణం, ఆఖరికి భారతీయ జనతా పార్టీ కూడా సిద్ధాంతాల చుట్టూ కాకుండా మోడీ అనే వ్యక్తి చుట్టూ రాజకీయ నిర్మాణం చేస్తుంది. కారణం ఏంటి అంటే ఆ పార్టీకి మోడీ అనే ఒక వ్యక్తి చుట్టూ రాజకీయం చేయడం వల్ల ఎన్నికల్లో లాభం కలుగుతుంది. 2019 ఎన్నికల పైన లోక్నీతి CSDS వల్ల పోస్ట్ పోల్ స్టడీ ఏం చెప్తుందంటే 1/3 ఆఫ్ ద బీజేపీ ఓటర్స్, అంటే బీజేపీకి ఓటు వేసిన ప్రతి 3 ఒక్కరు మోడీని చూసి ఓటేశారు. సో అందువల్ల ఆ మోడీ ఇమేజ్ను ప్రజెంట్ చేస్తున్నారు. దాన్ని మనం ఎవరము ఇప్పుడు ప్రతిపక్షాలు కూడా ఆపే పొజిషన్లో లేదు. బీజేపీ అందుకే తెలివిగా మోడీ వర్సెస్ హూ అంటున్నారు. ఎందుకంటే ఇండియా కూటమిలో ఉన్న ఆ బలహీనతను సొమ్ము చేసుకుందామని. అలాగే ఒక స్ట్రాంగ్ నేషన్, స్ట్రాంగ్ లీడర్ అన్న పొలిటికల్ నరేటివ్ బీజేపీ బాగా జనంలోకి తీసుకెళ్ళగలిగింది కనుక అది లాభమవుతుంది కనుక బీజేపీకి. ఆ బీజేపీ సహజంగానే ప్రధానమంత్రి ఎవరు అని చూసి ఓటేయండి అని. మీకు అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ ఇదే ప్రశ్న బీజేపీని కాంగ్రెస్ అడిగింది, మీ ముఖ్యమంత్రి ఎవరు అని. ఎందుకు అడిగింది?
బీఆర్ఎస్కు ఆ ప్రశ్న ఉపయోగకరం కనుక. ఎందుకంటే బీఆర్ఎస్కు కేసీఆర్ తప్ప ఇంకోరు కారు. బీజేపీలో ముందే బండి సంజయ్ ముఖ్యమంత్రి అంటే ఈటల రాజేందర్ అలుగుతారు, ఈటల రాజేందర్ ముఖ్యమంత్రి అంటే బండి సంజయ్ అలుగుతారు. అందువల్ల వాళ్ళు ఎవరు ముఖ్యమంత్రి అని చెప్పలేదు. బీసీ ముఖ్యమంత్రి అన్నా కూడా అటు బండి సంజయ్ ఢిల్లీలో ఇద్దరు ఫోటోలు వేసారు పేపర్లో, కానీ మీరు ఎవరొక్కరు చెప్పలేదు. కాంగ్రెస్ పార్టీ కూడా చెప్పలేదు. ఎందుకంటే ముందే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి పనిచేస్తారో లేదో తెలియదు, ఉత్తమ్ కుమార్ రెడ్డి పనిచేస్తారో లేదో తెలియదు. సో అందువల్ల ఎవరిని ముఖ్యమంత్రి అని వాళ్ళు చెప్పలేదు. ఆ బలహీనతను బీఆర్ఎస్ ఉపయోగించుకుంటూ మీ ముఖ్యమంత్రి ఎవరు అన్నారు. కానీ ప్రజలు ఓటు ఎట్లేశారు? బీఆర్ఎస్ తరఫున కేసీఆర్ ముఖ్యమంత్రి అని తెలుసు, కాంగ్రెస్ తరఫున ఎవరు ముఖ్యమంత్రో తెలియదు, అయినా కాంగ్రెస్ పార్టీకి ఓట్లేశారు ప్రజలు, మీరు గమనిస్తే. అయితే అందువల్ల ప్రెసిడెన్షియలైజ్ కావాలి అని పార్టీలు తమ తమ అవసరాల కొరకు చేస్తూ ఉంటాయి. అందువల్ల నేననేది అంటే దాన్ని మనం ఆపలేము. కానీ మోడీ చుట్టూ మోడీని చూసి ఓటేయండి అన్నప్పుడు మోడీని దేన్ని చూసి ఓటేయాలి అంటే మోడీని చూసి ఓటేయాలన్నప్పుడు మోడీ ప్రభుత్వ హయాంలో తెలంగాణకు ఏమి జరిగింది అనేది చూసి ఓటేయాలి.